శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేకం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేతు. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సూత మహర్షి శౌనకాది మహర్షులు తనని అడిగినటువంటి ప్రశ్నలను విని జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు అడిగిన ప్రశ్నకి సరి అయిన సమాధానం సరి అయిన రీతిలో చెప్పటం ప్రారంభించాడు. ఈ విషయాల్ని పోతన గారు చక్కగా అనువదించారు. ఆయన ఏ విధంగా అనువదించారు అన్నది మనకి ఇక్కడ కొంత చాలా ఉపయుక్తంగా ఉంటుంది. నారాయణం నమస్కృత్య అనే శ్లోకానికి పోతన గారు ఏం చెప్తున్నారంటే, నారాయణునకు నరునకు భారతికి నిమృక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతును ఉదార గ్రంథంబు దళిత తనుబంధం. ఆయన తన సొంత మాట అంటూ పెట్టకుండా వదిలిపెట్టాడు. ఎందుకని ఆయన ఆత్మజ్ఞాని. అందుకు మనం పోతన గారిని మన గురువుగా మనం స్వీకరించటం. వ్యాస మహర్షి సరే ఆయన జగద్గురువే, సాక్షాత్తు కృష్ణనామధేయుడు కదా. దళిత తను బంధంబున్, తనుబంధం దళితం అయిపోవాలి. తనుబంధం అంటే ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ అంటారు. ఈ జీవుడు వచ్చి ఈ శరీరంలో పడిపోయాడు, ఇరుక్కుపోయాడు అనుకుందాం. ఈ ఇరుక్కుపోయిన వాడిని మళ్ళీ అతడు తనంతట తానే బయటికి వెళ్ళాలి. ఎవరు తీసుకెడతారు? తనే వెళ్ళాలి. తనే వచ్చి పడ్డాడు కాబట్టి తనే వెళ్ళాలి. దానికి ఏమవుతుంది అంటే, తాను ఎందులో అయితే ఉంటున్నానని అనుకున్నాడో అది తాను కాదు అనే ఆ భావన పోవాలి. పోతే బయటికి వెళ్ళిపోవటం చాలు. ప్రేత్యాస్మాల్ లోకాత్ అమృత భవంతి. ఆ ఒక్క వాక్యం మనకి ఈశావాస్యం ఎదగం సర్వం. ఇదంతా ఈశావాస్యమే. ఈశ్వర వాసనతో చూడు, అది ఆ సాధనా మార్గం. ప్రేత్యాస్మాల్ లోకాత్ అమృత భవంతి. నువ్వు ఈశావాస్య దృష్టితో చూస్తే ఇది ఈ లోకం అంటే ఈ శరీరమే. ఈ శరీరంలో నుంచి నువ్వు బయటపడి అమృత భవంతి, నువ్వు అమృతుడు అయిపోతావు. ఈ శరీరం మృతం, మృతమైన దాంట్లో ఉండొద్దు, అమృతమైన దాంట్లోకి వెళ్ళు. ఉంటున్న ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఇది నా ఇల్లు అని అందులో ఉంటామా? ఉండం. బయటకు వచ్చేసి దాన్ని ఆర్పడం, ఇంకా అది ఎలాగూ ఇదైపోతుంది. కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచన అక్కర్లేదు, బాధ కూడా విచారం కూడా అక్కర్లేదు. దళిత తనుబంధం చెప్తున్నాడు పోతన మహాకవి. ఏమంటున్నాడు అని, ఇట్లు దేవతా గురు నమస్కారంబు చేసి సూత మహర్షి అంటున్నాడు. దేవతా గురు నమస్కారం చేశాడు ఆయన. మునీంద్రులారా, నన్ను మీరు నిఖిల లోక మంగళంబైన ప్రయోజనం అడిగితిరి. సమస్త లోకాలకి ప్రయోజనాన్ని కలిగించేటటువంటి ఒకానొక ప్రశ్నను మీరు నన్ను అడిగారు.
ఏమిటన్ కృష్ణ సంప్రశ్నంబు సేయంబడు. కృష్ణుని యొక్క కథలు ఏ ఏ ప్రసంగంలో వస్తాయి? ఎవ్విధంబున ఆత్మ ప్రసన్నంబగు, మనస్సు ఏ విధంగా రజస్తమో గుణాల యొక్క మాలిన్యం లేకుండా పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది అని అడుగుతూ, నిర్విఘ్నయు నిర్హేతుకయునైన హరిభక్తి నిర్విఘ్నయు, ఏమాత్రం విఘ్నాలు రానివని, నిర్హేతుకయు ఫలాభిసంధి లేనటువంటి హరిభక్తి ఏ రూపంబున కలుగు అని కదా మీరు అడిగారు. అది పురుషులకు పరమధర్మంబగు, అదే పురుషులకి పరమధర్మం. ఏది? హరిభక్తే పురుషులకి పరమధర్మం. ఆయన ఎక్కడ ప్రారంభించాడో మనం గమనించాలి. వ్యాస భగవానుడు మొట్టమొదట 3 శ్లోకాలు చెప్పాడు. ఆ మూడింట్లో శుద్ధ వేదాంత జ్ఞానమే ఉంది తప్ప మరి ఏది అంటే, ఆ వేదాంత జ్ఞానాన్ని లోకంలో ప్రచురం గమిష్యతి ప్రచురింపచేయటానికి వచ్చినటువంటి మిగతా వాంగ్మయంలో ఉండే వాసనలేవి, ఆ విశేషాలేవి ఆ మొదటి 3 శ్లోకాల్లో మనకి కనపట్టలేదు, తరువాత కనపడ్డాయి. దాన్ని మనకు తెలియజెప్పడానికి వచ్చాయి. ఇది బాగుంది. ఇప్పుడు ఆ ప్రసక్తిని తీసుకొస్తున్నాడు సూత మహర్షి. అది వాసుదేవుని యందు ప్రయోగింపబడిన భక్తి యోగంబు వైరాగ్య విజ్ఞానంబులను పుట్టించు. స్పష్టంగా ఆ వ్యాస భగవానుడు చెప్పిన విషయాన్ని ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం. అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ పోతనామాచ్యుడు తెలుగులో ఎలా చెప్తున్నాడో అది కూడా తెలుసుకుంటున్నాం. ఇంకా ఇంతకంటే వివరంగా ఎవరు చెప్పగలరు? ఏం చెప్తున్నాడు అంటే, వాసుదేవుని యందు ప్రయోగింపబడిన భక్తి యోగంబు వైరాగ్య విజ్ఞానంబులను పుట్టించును. భక్తి యోగం వలన ఏం ప్రయోజనం కలగాలి అంటే, వైరాగ్యం విజ్ఞానం. జ్ఞాన వైరాగ్యాలనే సమాసం అంటారు కానీ అందులో జ్ఞానం ముందు వైరాగ్యం తర్వాత ఎలా అయినా పర్వాలేదు, ముందు వైరాగ్యం తర్వాత జ్ఞానం. ఎందుకంటే మనలాంటి సామాన్యులకి వైరాగ్య భావన కలిగితేనే కానీ దాంట్లో నుంచి జ్ఞానం కలగదు. ఉత్తమోత్తములైన వాళ్ళకి జ్ఞానం దాని అంతటదే సిద్ధిస్తుంది. అందుకని అది ఎలా వస్తుంది? వాసుదేవుని యందు భక్తి. ఆ భక్తి వలననే జ్ఞానం వైరాగ్యం, వైరాగ్య జ్ఞానాలు అలవాటు పడాలి. స్పష్టంగా చెప్తున్నది భాగవతం. మరి మనం శ్రీమద్ భాగవతంలో భక్తిని అధ్యయనం చేయాలి. దాంతో పాటుగా కేవలం భక్తిని అధ్యయనం చేసి ఆగిపోవటం కాదు, ఇదే భాగవతం యొక్క ఫలితం అని అనుకుని సంతృప్తి పడటం కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎంత ముందుకు వెళ్ళాలి అంటే, ఆయువు ఎంతవరకు ఉంటే ఆలయం అంతవరకు కూడా జ్ఞాన విజ్ఞానాల యొక్క అన్వేషణ దృష్టితోనే భాగవతాన్ని మనం అధ్యయనం చేయాలి, చదవాలి. అంటే 2 దృష్టులు, ఒకటి భక్తి, రెండవది జ్ఞాన వైరాగ్య దృష్టి. మనం అదే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం, దాని ప్రకారమే వెళ్తున్నాం. అది కూడా ఏమంటున్నాడు? నారాయణ కథల వలన ఏ ధర్మంబులు తగులవు అవి నిరర్ధకంబులు. భక్తి లేకపోతే జ్ఞాన వైరాగ్యాలు రావు. భక్తి అంటే నారాయణ కథల వలన కలిగేటటువంటి ఫలితమే భక్తి. భక్తి ఉంటే నారాయణ కథలు వినాలి, నారాయణ కథలు విని తనలో ఉన్న భక్తిని పెంపొందింపజేసుకోవాలి. అపవర్గ పర్యంతంబైన ధర్మంబునకు అర్థంబు ఫలంబు కాదు. అపవర్గ పర్యంతంబైన ధర్మానికి, అపవర్గం అంటే మోక్షం, మోక్షాన్ని చూపించేటటువంటి, మోక్షానికి దారి తీసేటటువంటి ధర్మం ఉన్నదే, ఆ ధర్మానికి అర్థం ప్రధానం కాదని స్పష్టంగా చెప్తున్నది భాగవతం. మరి ధర్మంబునందు అవ్యభిచారి అయిన అర్థంబునకు కామంబు ఫలంబు కాదు. ఆ ధర్మంలోనే కనుక ఈ అర్థం కోసం ధర్మం కాదు, ధర్మం కోసం అర్థం.
అటువంటి అర్థం ఏ ధర్మంలో ఉంటుందో దానికి ఆ ధర్మానికి మళ్ళీ కామం కూడా ఫలము కాదు. విషయ భోగంబైన కామంబునకు ఇంద్రియ ప్రీతి ఫలంబు కాదు. కామం ఇది కూడా ధర్మబద్ధం అయ్యే ఉండాలి, కానీ దానికి ఇంద్రియ ప్రీతి, కేవలం ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి పంచేంద్రియాలు వీటిని సంతృప్తి పరచడమే నా విధి అని అనుకోవటం కాదు. ఇది ఈ మాటలన్నీ ఇక్కడ ధర్మార్థ కామ మోక్షాలనే 4 మాటల్ని గురించి వివరించి విశ్లేషించి చెప్తున్నది భాగవతం. ఎందుకు అలా చెప్పటం? ధర్మం మొదట్లో ఉంది, అపవర్గం మోక్షం చివరిలో ఉంది, మధ్యలో అర్ధకామాలు ఉన్నాయి. ఈ అర్ధకామాలని ప్రత్యేకించి ధర్మ మోక్షాల దృష్టితో వీటిని నియంత్రించి నిబద్ధం చేసి ఉపయోగించాలి తప్ప విశృంఖలంగా ఉపయోగించరాదు. అది ఈ చర్చ యొక్క ఫలితం, సారాంశం. ఎంత తడవు జీవించును అంత్య కామంబునకు ఫలంబు. అంతే, తర్వాత దానికి ఫలితం లేదు. తర్వాత ఫలితం దేనికి? మోక్షానికే ఫలితం, ధర్మానికే ఫలితం. ఇప్పుడు ఏం జరుగుతోంది లోకంలో? జీవించే వరకు కామాన్ని బాగా అతిగా పెంచి పోషించుకుంటే మరణించిన తర్వాత కూడా మళ్ళీ ఇదే కామం పట్టుకుంటోంది, అంటుకుపోతోంది, అది వదలటం లేదు. అది వదిలించుకోవాలి అంటే అది కేవలం జీవించటానికి ఎంత అవసరమో అంతే ఉపయోగించుకుంటే ఇంకా అది మననేమీ చేయలేదు. అర్థము అంతే, కామము అంతే. అదే చెప్తున్నారు. తత్వ జిజ్ఞాస గల జీవునకు కర్మముల చేత ఏది సుప్రసిద్ధంబు అదియు అర్థంబు కాదు. అది తత్వ జిజ్ఞాస ఉన్నది వాళ్ళకి, కర్మాల వాళ్ళు చేసేటువంటి విధి విహిత కృత్యములు యజ్ఞయాగాది కర్మల చేత ఏది సుప్రసిద్ధమైంది అది మోక్షమే సుప్రసిద్ధం, ధర్మమే సుప్రసిద్ధం. అది కామంబు కాదు, అర్థము అంతకంటే కాదు. తత్వ జిజ్ఞాస అనున్నది ధర్మ జిజ్ఞాస. తత్వ జిజ్ఞాస అనేది కామ జిజ్ఞాస కానీ మరి అర్ధ జిజ్ఞాస కానీ కాదు, కానే కాదు. మరి తత్వ జిజ్ఞాసకి ఫలితం ఏమిటి అంటే, దాని లక్ష్యం ఏమిటి అంటే ధర్మ జిజ్ఞాసే. అంటే అర్థం ఏమిటి? ధర్మ జిజ్ఞాస తత్వ జిజ్ఞాసని మనకి కలిగించాలి. ఏ తత్వ జిజ్ఞాస నిలుస్తుంది? తత్వం అంటే మళ్ళీ నువ్వు చెప్పింది నేను చెప్పింది తత్వం కాదు. భాగవతం చెప్పిందే తత్వం, వేదం చెప్పిందే తత్వం. ఆ తత్వం దేని వలననే కలుగుతుంది? ధర్మం వలననే కలుగుతుంది. ధర్మానికి ఏమిటి ప్రయోజనం? ఇటువంటి వేద విహితమైనటువంటి తత్వాన్ని కలిగింపజేయటమే ధర్మం ప్రయోజనం. ఈ ధర్మాన్ని ఊతగా చేసుకుని, ఆసరాగా చేసుకుని ప్రవర్తిల్లేదే తత్వం. ఇది ఈ రెండింటికి మధ్యలో ఉన్న సంబంధం. ఇది నేను చెప్తాను అని భాగవతం మనకి స్పష్టంగా ముందే చెప్తోంది కదా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సూత మహర్షి చెప్తున్నాడు. ఈయనకి ఇదంతా దేని నుంచి గ్రహించాడు? మొట్టమొదటి 3 శ్లోకాల్లో వ్యాస భగవానుడు ఏ విషయాన్నైతే ప్రతిపాదించాడో దాంట్లో నుంచి అర్థాల్ని విడమరిచి మనకి ఇక్కడ బోధిస్తున్నాడు సూత మహర్షి. ఇంత లోతైనటువంటి అర్థం మొట్టమొదట అవతరణికలోనే ఉన్నది భాగవతంలో. మరి దీన్ని వదిలిపెట్టుకుంటే మనకి భాగవతం ఏ దిశని, ఏ లక్ష్యాన్ని మనకు నిర్దేశిస్తున్నదో ఆ విషయం మనం తెలియకుండా భాగవతాన్ని చదివితే ప్రయోజనం ఏముంటుంది? ఉండదు. ఇది తెలుసుకుని చదివితే, మన అర్హత కొద్దీ మనం చదవగలిగితే, మన ప్రారంధం కొద్దీ ఎంత పుణ్యం అంత పూర్తిగా వచ్చేస్తుందా అంటే వచ్చేస్తుందని చెప్పలేం. దానికి అడ్డం పడేది ప్రారంధం. అది ఎవరి చేతుల్లోనూ లేదు. మన ప్రారంధం మన చేతుల్లోనే లేదు. అయితే ఈ జీవితం పరిసమాప్తం అయ్యే లోపల ఆ ప్రారంధం, గత ప్రారంధాన్ని పూర్తిగా అనుభవించేసి రాబోయే దాన్ని గనక మనం ఇక్కడ దాని ప్రభావం తగ్గింపజేసుకుంటే అది మన తర్వాత ఏమీ చేయలేదు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయమే. ఇప్పుడు ఏం చెప్తున్నారు? తత్వ జిజ్ఞాస అనున్నది ధర్మ జిజ్ఞాస. కొందరు ధర్మంబే తత్వము అని పలుకుదురు. ధర్మమే తత్వం, ఇంకా ధర్మం కంటే మించింది లేదు అంటారు. ధర్మము అది లక్ష్యము గమ్యము కాదు. అది తీసుకు వెళ్ళేదే, దారి చూపించేదే దేనికి?
మోక్షానికి, తత్వానికి. తత్వమసి అన్న దాంట్లో తత్వం ఇదే. తత్వ జిజ్ఞాస అనున్నది ధర్మ జిజ్ఞాస. కొందరు ధర్మంబే తత్వం అని పలుకుతురు. తత్వ విధులు జ్ఞానమను పేర అద్వయమైన ఏది తత్వము అని ఎరుంగుదురు. అది తత్వం అంటే ఏది అంటే జ్ఞానం అని దేన్నైతే అంటున్నామో, జ్ఞానము అని ఏదైతే చెప్పబడుతుందో, జ్ఞానం మనం ఇప్పుడున్నటువంటి రిలేటివ్ అంటే సాపేక్షమైన జ్ఞానం అది జ్ఞానం కాదు. నిరపేక్షమైన జ్ఞానమే జ్ఞానము. ఈ జ్ఞానంలో ఉన్న రెండు భేదాలని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తత్వ విధులు ఏం చెప్తున్నారు అంటే, తత్వం తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, జ్ఞానం అనే పేర అద్వయమైన ఎదియే తత్వము అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అద్వయమే తత్వము. అద్వయము అంటే రెండుగా విభజింపబడి లేనిది. సాపేక్షం, నిరపేక్షం. సాపేక్షం ద్వయం, నిరపేక్షం అద్వయం. అంటే ఇక్కడ రెండనే భ్రాంతి లేదు, అసలు రెండవదియే లేదు. ఆ రెండవది ఉంటే ఏమవుతుంది, ద్వైతం అయిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ ఇందులో ఉన్నటువంటి గాఢమైనటువంటి లోతైనటువంటి భావన గనక మన హృదయంలో కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రవేశించి మన చేత అది ఆలోచింపజేసినట్లయితే మన ప్రయత్నం తేలికవుతుంది. ఏమిటి అంటే, మనం ఉన్నది ఈ జగత్తులో, ఈ భూమి మీద. ఇదంతా ఇది ద్వయాత్మకమైనది, ద్వంద్వాత్మకమైనది. అన్ని ద్వంద్వాలే, అన్ని నానాత్వమే ద్వంద్వం. ఈ నానాత్వ దృష్టి మానవుణ్ణి తత్వం వైపుకి వెళ్ళనివ్వదు. ఇది ప్రధానమైన విషయం. నానాత్మకమైన భేద దృష్టి తత్వం వైపుకి వెళ్ళనియ్యదు. ఎందుకని? ఎంతసేపు ఈ ఇంద్రియాలకి ఈ భేదత్వం కావాలి. అందుకని మనం ఏం చేయాలి, ఇంద్రియాలని నియంత్రిస్తే అప్పుడు నిన్ను భేదం వైపుకి తీసుకెళ్లే శక్తిని అవి కోల్పోతాయి. ఎప్పుడైతే నీ ఇంద్రియాలు నీకు సహకరిస్తాయో అప్పుడు నీ దృష్టి భేదం వైపుకి వెళ్ళకపోతే దేని వైపుకి వెడుతుంది? అభేదం వైపుకే వెడుతుంది. అభేదం అంటే ఒక్కటే, తత్వం ఒకటే ఉన్నది అని నమ్మాలి. కాదు నేను అది నమ్మను అంటే దానికి ఎవరేం చేయలేరు. అన్న వాళ్ళకి కూడా ఆ విధంగా తత్వం లేదు, అసలు ఉన్నది ఇదే ప్రపంచమే అనే వాళ్ళకు కూడా ఏదో ఒక నాటికి ఆ కర్మ పరిపక్వత చెంది వాళ్ళకి ఆ దృష్టి అప్పుడు కలుగుతుంది. ఇవాళ కలగకపోవచ్చు, ఇది ఖచ్చితమైన విషయం. అందరికీ అద్వయ దృష్టి కలగవలసిందే. ఎందుకని? వాళ్ళు వచ్చిందే అద్వయంలోంచి. అది ప్రధానం. అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? అద్వయంలో నుంచి వచ్చింది. ఎలాగా నాట్యం ఆడుతోంది? ద్వైత దృష్టితో నాట్యం ఆడుతోంది. ఎక్కడి నుంచి వచ్చి? ఏకత్వ దృష్టిలో నుంచి బహుత్వ దృష్టి వచ్చి ఇది బహుత్వం అని ఆ బహుత్వంలోనే తిరుగాడుతోంది. ఇది ఇంకా బహుత్వంలోకి వెడితే వెళ్ళవచ్చు గాక, కానీ దీనికి గమ్యం ఏమిటి? ఆ ఏకత్వమే కదా. ఇది ఇంతకంటే మించిన హేతువు అది ఇంకా అవసరం లేదు. ఉందో లేదో మనకు అనవసరం, ఇంతకంటే మించిన హేతు అక్కర్లేదు. ఏకత్వ దృష్టిలో నుంచే బహుత్వ దృష్టి వచ్చింది కాబట్టి ఈ బహుత్వ దృష్టి మళ్ళీ ఏకత్వాన్ని ఆలోచించాలి. ఇది మీరు లాజికల్ గా ఆలోచించినా ఇదే యథార్థం. కాబట్టి దృష్టిలో మార్పు రావటం అన్నది ఈ మాటని మనం భాగవత అధ్యయనం ప్రారంభించిన రోజు నుంచి చెప్పుకుంటున్నాం. దృష్టిలో మార్పు అది ఒకటి. మొట్టమొదటిది వ్యాస భగవానుడు చెప్పిన మొదటి 3 శ్లోకాలలో మొదటి శ్లోకం అదే మనకి ఎప్పుడు దారి చూపిస్తూ ఉంటుంది. మిగతా 2 శ్లోకాలు ఆ దారిని వెనక ఉండి నడిపిస్తూ ఉంటాయి. ఆ మొదటి శ్లోకాన్ని మిగతా 2 శ్లోకాలు వెనక ఉండి నడిపిస్తూ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి ప్రపంచింపజేసి విస్తరింపజేసి మొత్తం మనకు చూపిస్తున్నాడు సూత మహర్షి. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? తత్వవిధులు జ్ఞానమను పేర అద్వయమైనది తత్వము అని ఎరుంగుదురు. అసలు ఉన్న పరమార్థ విషయాన్నంతా ఒక్క
సారాంశాన్ని పిండి ఒక ముద్ద చేసి మనకి అందిస్తున్నాడు. వ్యాస మహర్షి అందించాడు శ్లోక రూపంలో, గద్య రూపంలో పోతనామాచ్యుడు మనకి అందిస్తున్నాడు. ఇది వదిలేస్తే మనం ఏం గ్రహించగలం? ఆ తత్వంబు ఔపనిషత్తుల చేత బ్రహ్మమనియు, హైరణ్య గర్భుల చేత పరమాత్మనియు, సాత్వతుల చేత భగవంతుడనియు పలుకంబడు. క్రమక్రమంగా చెప్తున్నారు. ఎంత దిగువ స్థాయికి కిందకి దిగువచ్చి చెప్తున్నారో చూడండి. ఆ తత్వం ఏదా తత్వం అంటే జ్ఞానమే తత్వము. స్పష్టంగా నిర్మోహమాటంగా భాగవతం ప్రింట్ చేసి మరీ చూపిస్తున్నదే. ఇదేం రహస్యం కాదు. దీన్ని మనం చెప్పుకుని తీరాలి, వదిలిపెట్టకూడదు. నేను విమర్శ దృష్టితో ఏదో విమర్శించాలన్న దృష్టితో చెప్పట్లేదు, అనుకూల దృష్టితోటే చెప్తున్నాను ఈ మాట. ఏమిటది అంటే, తత్వవిధులు జ్ఞానమను పేర అద్వయమైన యది తత్వమని ఎరుంగుదురు. వ్యాస భగవానుడు చెప్పినటువంటి శ్లోకాలు చదివినా ఇదే అర్థం. ఆ శ్లోకాలు ఒకసారి వరుసగా చదువుకుంటూ ఇది అయిన తర్వాత వెళదాం మనం, తప్పే ఉంది దాంట్లో. దాన్నే తెలుగులో వచన రూపంలో పోతన గారు చెప్పినా ఇదే అర్థం. ఇది పరమార్థం, మహదర్థం, అతి ముఖ్యమైనటువంటి అర్థం. ఉపనిషత్ సారం ఇదే. ఇది వదిలిపెట్టి మిగతా భాగవతం అంతా చదివితే ఏమిటి ప్రయోజనం? ఉండదు. అదే చెప్తున్నారు, తత్వవిధులు జ్ఞానమను పేర అద్వయమైన యది తత్వమని ఎరుంగుదురు. అద్వయ తత్వమే, అద్వైత జ్ఞానమే. జ్ఞానం అంటే అద్వైత జ్ఞానమే, అద్వైతం అంటే జ్ఞానమే. ప్రజ్ఞానం ఈ లౌకిక జ్ఞానం, తర్వాత మరొక దాని మీద ఆధారపడేటటువంటి జ్ఞానాలు ఏమీ కావు. ఆ జ్ఞానం దేని మీద ఆధారపడదు. అది దానికి స్వయం ప్రకాశకమైన జ్ఞానం. దానికే చైతన్యం అని పేరు, దానికే సచ్చిత్తులు అని పేరు, దానికే తెలివి అని పేరు, దానికే ఎరుక అని పేరు, దానికే పరమాత్మ అని పేరు, దానికే ఆత్మ అని పేరు. ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి దానికి. ఆ తత్వం ఔపనిషత్తుల చేత బ్రహ్మము అనియు. బ్రహ్మం అంటే పరమాత్మే. బ్రహ్మదేవుడు వేరు, బ్రహ్మము వేరు. బ్రహ్మము అంటే పరమాత్మ. దాన్ని హైరణ్య గర్భుల చేత పరమాత్మ అనియు, ఔపనిషత్తులు బ్రహ్మము అనియు, హైరణ్య గర్భులు పరమాత్మ అన్నారు. పరమాత్మ బ్రహ్మ ఒకటే. పేర్లు ఎవరెవరు పిలిచారు? బ్రహ్మము అని ఔపనిషత్తులు అంటే ఉపనిషత్తులన్నీ కూడా బ్రహ్మం అన్నాయి. దాన్నే హైరణ్య గర్భులు అంటే సృష్టి క్రమం వచ్చేసరికి దాన్ని పరమాత్మ అన్నారు. అది బ్రహ్మము అంటే బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ బ్రహ్మం. దానికంటే మించింది లేదు కాబట్టి అది బ్రహ్మం. అది జీవాత్మ అనేది లేదు, ఉన్నది పరమమైన ఆత్మే అని చెప్పటానికి ఇది కూడా ఎక్కడ ఏ సందర్భంలో హిరణ్య గర్భుడు అంటే ఈ సృష్టినంతటికి మొట్టమొదటి ఆకారం ఆ బ్రహ్మం ఏ విధమైన ఆకారం ధరించి వచ్చిందో అది హైరణ్య గర్భ స్వరూపం. వాళ్ళేమన్నారు? పరమాత్మ అన్నారు. వీళ్ళన్నా వాళ్ళన్నా ఒకదాన్నే చెప్తున్నారు. వీళ్ళు చెప్పింది ఒకటి, వాళ్ళు చెప్పింది ఇంకొకటి అయితే ఆ భిన్నత్వం వచ్చి పడిపోతుంది కదా. కాదు, వీళ్ళు చెప్పింది దాని గురించే, వాళ్ళు చెప్పింది దాని గురించే, అది ఉన్నది అక్కడ ఒకటే. ఇలా అర్థం చేసుకోవాలి. సాత్వతుల చేత భగవంతుడు, దాన్నే సాత్వతులు ఏమంటున్నారు, భక్తులు ఏమంటున్నారు, భగవంతుడు అంటున్నారు. అంటే ఇప్పుడు మనం భక్తి దృష్టితో భగవంతుణ్ణి పూజించినా, మరి పరమాత్మ అనే దృష్టితో ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి నువ్వు పూజించమని ఉపాసించమని చెప్పదు. అది నువ్వు పరమాత్మ అనే దృష్టితో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసినా, బ్రహ్మం అనే దృష్టితో ఉపనిషద్ అధ్యయనం, ప్రస్థానత్రయ అధ్యయనం చేసినా ఒకే తత్వాన్ని గురించి. అది ఏ తత్వం? ఇందాక చెప్పారు, తత్వవిధులు జ్ఞానం అని పేర అద్వయమైనది దాన్ని తత్వమని ఎరుంగుదురు అని చెప్పారు. అదే తత్వం. దాన్ని ఇట్లా వివరించి కిందకి వచ్చేసరికి ఇట్లా వర్షం మేఘంలో ఏకీకు ఒక్కటిగా ఉంది. అది వివిధ ప్రాంతాల మీద విస్తరించి పడుతోంది వచ్చి. అంతకంటే ఏముంది అని అనంబడు. వేదాంత శ్రవణంబున గ్రహింపబడి జ్ఞాన వైరాగ్యములతోడన్ గూడిన భక్తి చేత, భక్తి ఇది ఎలా రావాలి?
జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తి. ఈ జ్ఞాన వైరాగ్యములతో కూడిన భక్తి ఎలా నీ చేత గ్రహింపబడాలి? వేదాంత శ్రవణం వల్ల గ్రహింపబడాలి. చూసా, మళ్ళీ మళ్ళీ మొదటికి వచ్చింది. బ్రహ్మం అని ఔపనిషదులు బ్రహ్మం అని చెప్పిన దాన్ని మనం వినాలి ముందు. కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. నీకు అసలు సృష్టి రహస్యం ఒక్కటే ఒక్క ముక్క, అది అర్థమైతే మిగతాదంతా అర్థమవుతుంది. అది తెలియకపోతే ఇదంతా ఎంత తెలిసినా దీనికి ఒక లక్ష్యం లేని ప్రయాణం, గమ్యం లేని ప్రయాణం లాగా ఎక్కడికో పెడతాం. ఎందుకు పెడతాం? ఏ బస్సు మనకు కనపడితే ఆ బస్సు ఎక్కి ఎవరో కూర్చోరు కదా, అది అలాంటిది అవుతుంది అప్పుడు. అందుకని ఆయన జ్ఞాన వైరాగ్యములతో కూడిన భక్తి చేత తత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుడైన ఆత్మయందు పరమాత్మను పొడగందరు. క్షేత్రజ్ఞుడెవరు? క్షేత్రజ్ఞుడైన ఆత్మయందు పరమాత్మను, జీవాత్మలో పరమాత్మని గ్రహిస్తారు. దేని చేత? జ్ఞాన వైరాగ్యముల చేత కూడిన భక్తితో. భక్తి బాగా సుప్రతిష్ఠితమైతే మనలో, అప్పుడు నేను కేవలం జీవుణ్ణి కాదు, నాకు మరణం లేదు, మరణం ఉందనుకుంటే జీవలక్షణం చాలా తేలిక, చాలా చాలా తేలిక. నేను మరణిస్తాను అనుకుంటే వాడు జీవుడే. నేను మరణించడం ఏమిటి? పోతే నా శరీరం పోతుంది, నేను ఎప్పుడూ ఉంటాను. ఇది అమృతం, ఇదే ఆత్మ లక్షణం, ఇదే పరమాత్మ లక్షణం. అదే చెప్తున్నారు ఇక్కడ. దాన్ని అటువంటి క్షేత్రజ్ఞుడైన ఆత్మయందు పరమాత్మను పొడగందురు. ధర్మంబునకు భక్తి ఫలంబు. ఎంత స్పష్టంగా చెప్తున్నారు భాగవతంలో. ధర్మము సత్యము అని మొట్టమొదట వ్యాస మహర్షి మొదటి 2 శ్లోకాల్లో చెప్పాడు కదా. అక్కడ సత్యం అన్నా ధర్మం అన్నా ఒకటే. ఆ ధర్మానికి ఫలితం ఏమిటి అంటే, ఆ సత్యానికి ఫలితం ఏమిటి అంటే, ధర్మానికి ఫలము భక్తియే. భక్తి దేన్ని చూపిస్తుంది? ధర్మాన్ని. ధర్మానికి ఫలితం ఏమిటి? భక్తి. అది చెప్తున్నారు. పురుషులు వర్ణాశ్రమ ధర్మ భేదములంజేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించుటయే సిద్ధి. ఇంకా క్రమక్రమంగా కిందకు దిగి వచ్చి వర్ణాశ్రమ భేదాల్లో ఎవరి యొక్క ధర్మాన్ని వాళ్ళు, ఆ ధర్మం అనేది అది అంటే విస్తృతమైన అర్థాన్ని అలా ఉంచి దాన్ని మనకు అన్వయింప చేసి, ఇప్పుడు ఇక్కడ చాలా విస్తృతమైన అర్థం పైనుంది. దాన్ని క్రమక్రమంగా మనం కిందకి తీసుకుంటూ వస్తే అది పరిమితులు లోపయి ఒక్కొక్క వర్గానికి, ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క విధానానికి అన్వయించుకుంటే అనేకంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ అనేకం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో, ఒకటిగా ఉన్న ధర్మం నుంచి వచ్చిందని అర్థం చేసుకుంటే అంతకంటే వేరే ఆనందం వేరే ఉండదు. దానికి మాధవుండు సంతోషించును. అది ఏ సిద్ధి. ఏకచిత్తంబున నిత్యంబును గోవిందును వర్ణింపను తగు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని గోవిందుడిని ఏకచిత్తంతో నిత్యమును ఆరాధించాలి. ఏకచిత్తంతో అంటే తదేకాగ్రమైన చిత్తంతో ఆలోచించాలి. దృష్టి కేవలం ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార విందాల మీదనే దృష్టిని నిలిపి నిత్యమును ఆ భగవంతుణ్ణి, ఆ కృష్ణ పరమాత్మని మనం ధ్యానించాలి, స్తుతించాల్సిందే. దానికి ఏం చెప్తున్నారు అంటే, చక్రాయుధ ధ్యానమును ఖడ్గంబున వివేకవంతులు అహంకార నిబద్ధమైన కర్మమును త్రుంచివైతురు. అది ఆ చక్రాయుధం ఏ విధంగా భవబంధాలని త్రుంచివేస్తుందో, జ్ఞానులు జ్ఞానం అనే ఖడ్గంతో ఈ భవబంధాలని త్రుంచివేసుకుంటారు. కర్మ నిర్మూలన హేతువులైన కమలలోచన కథలంది ఎవ్వండు రతిసేయును విన నిశ్చగించును వానికి ఇతరంబులెవ్వియు రుచి పుట్టించనేరవు. ఇది అద్భుతమైన విషయం. పుణ్యశ్రవణ కీర్తనుండైన కృష్ణుడు తన కథలు వినువారి హృదయములందు నిలిచి ఉండును. కృష్ణ కథలు ఎవరైతే నిత్యము వింటూ ఉంటారో, అందుకే భాగవతం. ఇప్పుడు
మనం కృష్ణ కథలు వింటూ భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని వాటిని అడుక్కి జారిపోనీయకుండా పెంపొందింప చేసుకుంటూ ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఫలితాన్ని పొందాలి. అది మనం భాగవతం నుంచి గ్రహించవలసిన సందేశం. అందుకనే మనం శ్రీమద్ భాగవత సందేశం అనేటటువంటి శీర్షిక మన ఈ వ్యాసంగానికి పెట్టుకున్న కారణం అదే. అది అటువంటి వాళ్ళ మనస్సుల్లో కృష్ణుడు ఎప్పుడూ ఉంటాడు. మనస్సుల్లో కృష్ణుడు ఉండటం అంటే అర్థం ఏమిటి? నీ మనస్సు నిరంతరం ఆ కృష్ణతత్వం మీద ఆలోచన నిమగ్నమై ఉండటమే, అంతే. అశుభంబులు నిరసించు. ఇంకా అలాంటి వాళ్ళకి అశుభాలు రావు. అశుభాలు అనేవి లేవు, శుభాలు అశుభాలు లేవు. ఏవో ఫలితాలు వస్తూ ఉంటాయి. దాన్ని నువ్వు అన్వయించుకోవడంలో ఉంది. అయ్యో ఇది నాకు మేలు చేస్తోంది అని అనుకుంటావు ఒకదాన్ని చూసి, మరొక దాన్ని చూసి ఇది నాకు కీడు చేస్తోంది అనుకుంటావు. ఏది నీకు కీడు చేసేది కాదు, ఏది మేలు చేసేది కాదనే ఒక నిర్లిప్తమైన దృష్టిని పెట్టుకుంటే, అన్నీ నాకు మేలు చేస్తాయనే దృష్టిని కనుక నువ్వు పెట్టుకుంటే నీకు అశుభం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అశుభంబులు నష్టంబులైన భాగవత శాస్త్ర సేవ విశేషంబున నిశ్చల భక్తి ఉదయించు. ఎప్పుడైతే అశుభం అనేది నీకు లేదో అప్పుడు భాగవతం మీద నిశ్చలమైన భక్తి ఉదయిస్తుంది. భక్తి కలుగా రజస్తమో గుణ ప్రభూతంబులైన కామలోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్వగుణంబునన్ ప్రసన్నంబగు. ఇదే విషయాన్ని మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్నాం. గతంలో రామాయణం, రమణీయం రామాయణ మార్గం అని శ్రీమద్ రామాయణాన్ని చెప్పుకున్నప్పుడు మొదటి నుంచి చివరి దాకా ఇదే అర్థాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇదే అర్థాన్ని చెప్పుకుంటున్నాం. ఈ అర్థాన్ని ఎప్పుడూ విడిచిపెట్టడానికి వీల్లేదు. ఏమిటది? భక్తి కలిగితే రజస్తమో గుణ ప్రభూతంబైన కామలోభాదులకు వశంబు కాదు. భక్తి ఏం చేస్తుంది? భక్తి లేకపోతే ఎలా ఉంటుంది? భక్తి ఉంటే ఎలా ఉంటుంది? భక్తి లేకపోతే ఈ కామక్రోధ లోభ మోహాలనేటటువంటి ఈ గుణాలు, ఈ షడ్వర్గం విజృంభిస్తుంది. అదే నీవు భక్తి కలిగి నిరంతరం భక్తిని నీవు ఆ శ్రీకృష్ణ పాదార విందాల మీద మనస్సును నిలపటమే భక్తి. అది నువ్వు కలిగి ఉంటే వీటి ప్రభావం ఏమీ చెయ్యలేదు. ఇంతే సారా. ఆ ప్రసన్న మనస్కుండైన ముక్త సంగుండగు. అది ఎప్పుడు నిరంతరం మనస్సు ప్రసన్నంగా ఉంటే సంగం పోతుంది. సంగం అంటే ఈ కామక్రోధాదులతో సాహచర్యం పోతే వాడు ముక్త సంగుడు అగుతాడు. ముక్త సంగుండైన ఈశ్వర తత్వజ్ఞానం చెప్పింది. ఒక్క విషయాన్ని ఎన్ని రకాలుగా చెప్తున్నారో. మరి మనలాంటి భక్తుల మీద ఎంత అనురాగమో, ఎంత కరుణ, ఇది మనం అర్థం చేసుకోవాలి. చక్కగా వివరించి ఇంకా చెప్తే, ఇంకా వివరంగా చెబితే వీళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది కదా అన్నటువంటి దయార్ద్ర దృష్టితో చెప్తున్నారు మనకి. ముక్త సంగుండి అయితే ఏమి లాభం? ఈశ్వర తత్వజ్ఞానంబు దీపించు. ఈశ్వరుండు కానంబడిన జడగ్రధన రూపమైన అహంకారంబు భిన్నంబగు భిజ్యతే హృదయ గ్రంథి. ఈశ్వర దర్శనం గనక నీకు దగ్గరగా, నీకు ఎప్పుడూ నువ్వు ఈశ్వరుడిలో ఉంటే అదే ఈశ్వర దర్శనం. అప్పుడు నీ హృదయాన్ని ముడివేసిన ఆ గ్రంథి ఉందే, అది కాస్త భేదింపబడిపోతుంది. అహంకారంబు భిన్నంబైన అసంభావనాది రూపంబులకు సంశయంబులు విచ్ఛిన్నంబగు. అహంకారం పోతే ఏం పోతాయి? అసంభావనాది అంటే సంభావన కానటువంటి విషయ వ్యతిరేకాలన్నీ, అది అంటే జ్ఞానానికి అడ్డం కలిగించే విషయాలన్నీ పోతాయి. జ్ఞానం నిశ్చలంగా నిర్వికారంగా ఒక్కటే అలా హాయిగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎక్కడో ప్రకాశించడం కాదు, అక్కడ ఇంకా నువ్వు నేను అనే భేదం ఉండదని చెప్తారు పెద్దలు. సంశయ విచ్ఛేదం పైన అనారబ్ధ ఫలంబులైన కర్మంబులను రచించడం. ఇంతవరకు ఆరబ్ధం కాలేదు, ఇక ముందు ఆరబ్ధం అవుతాయి. ఆ కర్మల నువ్వు చేసిన పనులు ఆ ఫలితం ఇస్తాయి, ఇంకా తప్పదు. అది భక్తి ఉంటే అది లేదు. ఇది భక్తి. దీనికోసమైనా మనం భక్తిని కలిగి ఉండాలి. అనారబ్ధంబులైన కర్మంబులు ఎంత ఎంత గ్యారంటీ ఇస్తున్నది భాగవతం మనకి.
నిరంతరం శ్రీకృష్ణ పదధ్యాన మగ్నం అయ్యుంటే ప్రారబ్ధము దాని ప్రభావాన్ని కోల్పోతుంది. ఆగామి కర్మలు నిన్ను ఏమీ చెయ్యలేవు, సంచితం కూడా నీ జోలికి రాదు. నువ్వు ఈ విధంగా సంగరహితుడు అయిపోతావు. ఇంత మహత్ప్రయోజనం మనకి భాగవత శ్రవణం వలన ఉన్నది. అందుకని ఏం చేస్తారు అంటే కర్మంబులు నశించును. ఇదే విషయాల్ని ఇప్పుడు ఆ వ్యాస మహర్షి ఎలా చెప్పాడో చూద్దాం. ఆయన ఆ శ్లోకాలన్నీ ఒక్కసారి మనం పఠించుకుంటే సరే. మునయ సాధు పృష్ఠోహం భవద్భిర్లోకమంగళం యత్కృత కృష్ణ సంప్రశ్నో ఏనాత్మా సంప్రసీదతి స వై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయ ఆత్మా సంప్రసీదతి వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానంచయతు అహైతుకం ధర్మ స్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కదాసుయ నోత్పాదయేద్యది రతిం శ్రమయేవ హి కేవలం ధర్మస్య హ్యపవర్గ్యస్య నార్ధోర్ధాయోపకల్పతే నార్ధస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః కామస్య నేంద్రియ ప్రీతిర్లాభో జీవేత యావత జీవస్య తత్వజిజ్ఞాస నార్ధో యశ్చేహ కర్మభిః వదంతి తతు తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్యతే తచ్శ్రద్ధధానాః మునయః జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్యంత్యాత్మని చ ఆత్మానం భక్త్యా శ్రుతగ్రహీతయా అతః పుంభిర్ద్విజశ్రేష్ఠాః వర్షవర్ణాశ్రమ విభాగతః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం తస్మాదేకేన మనసా భగవాన్ సత్వతాం పతిః శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యశః యదనుధ్యాసినా యుక్తాః కర్మగ్రంథి నిబంధనం ఛిందంతి కోవిదాస్తస్య కో న కుర్యాత్ కదారతిం శుశ్రూషో శ్రద్ధధానస్య వాసుదేవ కథా రుచిః స్యాత్ మహత్సేవయా విప్రాః పుణ్యతీర్థ నిషేవణాతు. హే విప్రాహ, ఓ మహర్షులారా, పుణ్యతీర్థ నిషేవణాతు అంటే పుణ్యక్షేత్రాలని సేవించడం వలన, మహత్సేవయ మహాత్ముల్ని సేవించడం వలన, శ్రద్ధధానస్య శ్రద్ధాళువులగు, శుశ్రూషో శ్రవణంలో కోరిక కలిగినటువంటి సాధకులకి, వాసుదేవ కథారుచి వాసుదేవుని యందు ఆయన యొక్క కథల యందు ప్రీతి స్యాత్ కలుగును. అంటే పుణ్యక్షేత్రాలని సేవించటం వలన, మహాత్ములని సేవ వలన, దాని వలన శ్రద్ధ, ఆ దాని వలన శ్రవణం, ఆ శ్రవణం వలన వాసుదేవుని కథల యందు ప్రీతి, ఇవి మనకి కలుగుతాయి. ఆ క్రమ మార్గం కూడా చెప్తున్నారు. శృణ్వతాం స్వకథాం కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం. పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు స్వకథాం శృణ్వతాం, తన కథలు ఎవరైతే వింటూ ఉంటారో ఆ వాళ్ళ యొక్క అంతస్థ, వాళ్ళ హృదయంలో ఈయన ఉంటాడు. ఉండి భద్రాణి అమంగళకరమైన వాసనల్ని విధునోతి పారద్రోలుతాడు. ఈ వాసనలు పోతే ఇప్పుడు మనని పట్టుకొని బంధించి పీడించి ఉంచేవి వాసనలే. నిరంతరం అవి ఇట్లా ఉంటూనే ఉంటాయి.
ఆ వాసనలు క్షీణింపజేసుకోవటమే మోక్షం. అది నీ చేతుల్లోనే ఉంది తప్ప ఎవరి చేతుల్లోనూ లేదు. ఈ వాంగ్మయం అంతా అందుకే వచ్చింది. నీకు నీకు దారి చూపించటానికే వచ్చింది. ఆ దారి అడిగి వాటిని, ఆ వాంగ్మయాన్ని దారి అడిగి తెలుసుకుని నువ్వు నిర్ణయం చేసుకుని నువ్వు ముందుకు వెళ్ళాలి. భారం నీదే. ఊరికనే మార్గదర్శనం వరకే వాంగ్మయం చేసేది. వాంగ్మయం గ్యారంటీ ఇస్తుంది నువ్వు అది చెప్పినట్టు చేస్తే. అది చెప్పినట్టు చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసి వాంగ్మయం నాకేమి ఇవ్వలేదంటే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. అది అభద్రాణి చేసి అంటే వాసనలు, అమంగళకరములైన వాసనల్ని విధునోతి, అది పోగొట్టేస్తుంది. ఎందుకని? సతాం, అది సుహృతు. ఆ విష్ణువు యొక్క కథ, శ్రీకృష్ణుని యొక్క కథ సత్పురుషులకి అది సుహృత్తు, మిత్రుడు. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి తదా రజస్తమో భావా కామలోభాదయశ్చయే చేతయేతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఏవం, ఈ విధంగా భగవద్భక్తి యోగత అంటే భగవంతుని యందు స్థిరమైనటువంటి ఆ భక్తి యోగం ఉండటం వలన ప్రసన్న మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. రజస్సు తమస్సుల యొక్క కలుషం అనేది ఉండదు. ముక్త సంగస్య, ఈ సంసారం మీద సంఘం కాస్త విడిచిపెట్టి పోతుంది. అటువంటి సాధకులకి భగవత్ తత్వ విజ్ఞానం, భగవంతుని యొక్క యథార్థ స్వరూపం అనే సాక్షాత్కారం జాయతే, అప్పుడు కలుగుతుంది. అప్పుడు అసలు విషయం ఏమిటో నీకు తెలుస్తుంది. విషయం తెలియటమే జ్ఞానం కలగటం. విషయం తెలియటం అంటే వాసనలు పోవటమే. అక్కడ ఖాళీ ఏర్పడితే అప్పటిదాకా ఉన్న ఖాళీని ఇవి పూర్తి చేసి ఇష్టారాజ్యంగా నాట్యం చేస్తున్నా ఈ వాసనలు, కామక్రోధాది ఇవన్నీ కూడా. ఇవి లేకుండా చేస్తే ఏది ఉంటుంది? అంత ఇవి ఉన్నప్పుడు అదే ఉంది, ఇవి పోయినా అదే ఉంటుంది. ఇవి ఉంటే నీకు కనపడదు, ఇవి పోతే నీకు ఇంక ఇదే మోక్షం అంటే. ఎంత ఎంత తేట తెల్లంగా విషయం ఇప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు మొట్టమొదటి ఒక మాట చెప్పుకోవచ్చు, ఏమని? సర్వత్రా జ్ఞానం ఉంది అన్నప్పుడు నా మనసులోనూ జ్ఞానం ఉంది. జ్ఞానం అంటే ఈ లౌకికమైన ఈ జీవజ్ఞానం కాదు, పరమాత్మ జ్ఞానం. ఇందాక చెప్పినటువంటి తత్వజ్ఞానం ఏదైతే ఉన్నదో అది సర్వత్రా ఉన్నది, అదే ఉంది, ఇంకోటి లేదు. సరే, ఆ విషయం అది పెద్ద చర్చనీయాంశం కదా, అది అలా ఉంచుదాం. అది అంతటా పరమాత్మ, అంతటా ఇలా చెబితే అర్థమవుతుంది. పరమాత్మ అంతటా ఉన్నాడు. మరి నీకు కనపట్టలేదే, నీకు మబ్బులు అడ్డం వచ్చాయి. సూర్యుడి కాంతి నీకు కనపట్టలేదే అంటే మబ్బులు అడ్డం వచ్చాయి. నాలో ఏం మబ్బులు అడ్డం వచ్చాయి? వాసనలు. ఇదిగో ఈ అరిషడ్ వర్గాలు, సత్వరజస్తమో గుణాలు, ఇవే ఈ మూడు గుణాలే 6 శత్రువులు, అవే వాసనలు. అంతకంటే ఇదంతా కలిపి ఒకటే ముద్దగట్టిన మూట. అదే శుద్ధమైన అజ్ఞానం, అదే శుద్ధమైన చీకటి. ఇది అడ్డం పడుతోంది. ఇది నువ్వు క్రమంగా పోగొట్టుకుంటే, ఇది అడ్డం పట్టడం వల్ల నీకు ఆ జ్ఞానం నీలో ఉందని నీకు తెలియట్లేదు. కొత్తగా ఏం రావక్కర్లా, అది నీలోనే ఉంది. ఇది వేదాంత సారం. కొత్తగా ఎక్కడి నుంచో ఏదో వస్తుంది, మోక్షం పట్టుకొచ్చి ఎవరో ఇస్తారు, చిటారు కొమ్మని మిఠాయి పట్లం వచ్చి నా చేతుల్లో పడుతుంది, ఇదేది కాదు. అక్కడ ఉంది, నీ మనసులో జ్ఞానం ఉంది. కానీ నీకు ఈ అజ్ఞానం వల్ల అది ముహ్యంతి యత్సోర, అద్భుతమైన మాట అది. ముహ్యంతి యత్సోరయ. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వేం చేయాలి? ఈ ఈ ఇందాక చెప్పినటువంటి విధానం నుంచి కూడా, ఆ విధానం ద్వారా ఈ వీటిని కనుక పోగొట్టుకుంటే, వాసనల్ని పోగొట్టుకుంటే చక్కగా నీకు మనస్సు ప్రసన్నమైతే ఆ జ్ఞానం నీకు ప్రసన్నం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. ఉపనిషత్తు చెప్పిన మాట ఇదే. అదే శ్లోకాన్ని ఇక్కడ భాగవతం ఉట్టంకిస్తోంది. క్షీయంతే చాస్య కర్మాణి దృష్టే ఏవ ఆత్మని తస్మిన్ దృష్టే పరావరే అని కఠోపనిషత్తు చెప్పింది. ఇక్కడేం చెప్తున్నారు? దృష్ట ఏవ ఆత్మని ఈశ్వరే.
ఆ ఆత్మని నీ మనసులో ఈశ్వరే దృష్టే సతి, ఈశ్వరుడు చూడబడితే నీ యొక్క ఏమవుతుంది, హృదయ గ్రంథి అంటే చైతన్యానికి మిథ్యాభూతమకు జడంతో ఏర్పడిన అహంకారం అనే ముడి భిద్యతే విడిపోతుంది. మరి సర్వ సంశయా అన్ని సంశయాలు ఛిద్యంతే తొలగించబడిపోతాయి. మరియు కర్మాని నీ కర్మలన్నీ క్షీయంతే. ఇది మనకు కావాలి, ఇందులో స్వార్థం ఉంది, ఇది చాలు మనకి, ఈ జన్మకి ఇది చాలు. నిజంగా మోక్షం వస్తుందో లేదో అది ముందు ఈ కర్మలు పోగొట్టుకోవాలి. ఇది ఇది బాగా తీవ్రమైనటువంటి ఆలోచన ఉండాలి. అక్షీయంతే జస్య కర్మాణి, ఇంతకంటే హామీ ఎవరిస్తారు? నాకు ఈ కర్మలు పోవద్దండి, నేను వీటితోటే తిరుగుతూ ఉంటాను అంటే ఉండు. కానీ మేమేమంటున్నాం, నీ మీద అభిమానంతో నీ మీద ప్రేమతో మాకు ఎవరు శత్రువులు వ్యతిరేకులు లేరు, అంతటా జ్ఞానం వ్యాపించి ఉన్నదన్నది నిస్సంశయమైన సత్యం. సత్యం పరం ధీమహి, అదే సత్యం. మేము ఎందుకు ధ్యానిస్తున్నాం, అంతటా ఉంది, మాకు కనపట్టలేదు, మా అహం మాకు అడ్డం పడి వస్తుంది. అందుకని మేము దాన్ని ధ్యానిస్తే ఇది పోయి మాకు ఆ ధ్యానం వల్ల ఆ ఫలితం కలుగుతుందని మేము ధ్యానిస్తున్నాం. నువ్వేమంటున్నావు, లేదంటున్నావు. ఉన్నది నువ్వు లేదంటే ఎక్కడికి పోతుందయ్యా? ఎందుకు లేదంటున్నావు? నీకు వేరే ఏదో అడ్డం పడి అంటున్నావు. పైగా నీ ఇంద్రియాలని తర్పణ చేయటమే నీకు అదొక పెద్ద ఆనందంగా ఉంది. ఇంద్రియాల వల్ల వచ్చే ఆనందమే నీకు పెద్ద ఆనందంగా కనిపిస్తుంది. అది 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 నీ తప్పు కూడా కాదు, అది అంతే, అది ఆ గుణాల దోషం. అది నీకు కూడా మేము చెప్తున్నాం, నీ మీద అభిమానంతో, నీ మీద కరుణతో, నీ మీద జాలితో, ఏమని, నీకు కూడా ఆ స్థితి ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతుంది. కాకపోతే ముందు వెనక తప్ప అంతకంటే ఏది కాదు. అతో అతో వై కవయో నిత్యం భక్తిం పరమయా ముదా వాసుదేవే భగవతి కుర్వంచ ఆత్మ ప్రసాదిని ఛిద్యంతే కర్మశంచ, అది కర్మ క్షీయంతే కర్మాణి అన్నాడు కదా. అందుకనే అతః ఏవ, ఈ కారణం చేతనే కవయ పండితులైన వాళ్ళు ఏం చేస్తారు, భగవతి వాసుదేవే, భగవంతుడైనటువంటి ఆ వాసుదేవుడి యందు, వాసుదేవుడు అంటే మనం రెండు అర్థాలు చెప్పుకుంటున్నాం, రెండు మనకు ఉపయోగించేవే. ఇది ఒక్క భాగవతం అంటే వాసుదేవుడు అండి. ఇంతెందుకు ఇన్ని మాటలు ఎందుకు? భాగవతం అంటే వాసుదేవుడు, ఇంకో జగత్తు అంటే వాసుదేవుడు, సృష్టి అంటే వాసుదేవుడు. ఇది భాగవతానికి, సృష్టికి, జగత్తుకి నేను అంటే వాసుదేవుడు. ఇంక ఏ పరమాత్మ అంటే వాసుదేవుడు. ఈ వాసుదేవ్, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇదే పరమార్థ మంత్రం. ఇది వైష్ణవ భక్తి ద్యోతకమైన మంత్రం ఇదే. ఏమిటా వాసుదేవుడు? నువ్వు రెండు రకాలుగా చూడ, రెండు అర్థాలు తెలుసుకో, రెండు ఒకటే అవుతుంది. మళ్ళీ ఇందులో విచిత్రం. మొదటి అర్థం ఏమిటి? వసుదేవుడు కుమారుడు ఆయన. రెండో అర్థం ఏమిటి? వసతి దివ్యతి, ఉంటున్నది, ప్రకాశిస్తున్నది తత్వం. వసుదేవుని కుమారుడుగా ఆ తత్వమే వసుదేవుడి కుమారుడుగా ఇక్కడ వచ్చింది, అక్కడ శ్రీరాముడుగా వచ్చింది. ప్రతిరోజు ఈ మాట మనం చెప్పుకోక తప్పదు. చెప్పిందే చెప్పుకుంటున్నామని ఆ విసుగు పడితే వేదాంతం బుర్రకి ఎక్కదు. అది చెప్తున్నారు. సత్వం రజస్తమయితి ప్రకృతేర్గుణాస్థైర్యుక్త పరః పురుష ఏక ఇహస్య దత్తే స్థిత్యాదయే హరి విరించి హరేతి సంజ్ఞాశ్రేయాంసి తత్ర ఖలు సత్వతనోర్నృణాం స్యుః. ఇంకా విశ్లేషించి చెప్తున్నారు. సత్వం, రజస్సు, తమస్సు అనేవి ఈశ్వరుని యొక్క మాయాశక్తి యొక్క గుణాలు. ఇవి మళ్ళీ మీరేంటి కొత్త మాట తీసుకొచ్చారు? మాయా, ఇందాకటి దాకా చెప్పింది చాలా బాగుంది. నీలోనే జ్ఞానం ఉంది, నీ అజ్ఞానం దానికి అడ్డం పడుతోంది, ఆ అజ్ఞానాన్ని తొలగించుకో, జ్ఞానం నీకు ప్రకాశమానమై కనిపిస్తుంది అని చెప్తా, బాగుంది. మళ్ళీ ఈ మాయ అంటారేమిటి? మాయ ఎక్కడుంది? మాయ అంటే చెప్పమంటారా? అజ్ఞానం అనే చీకటితో పోల్చాం కదా, అదే మాయ. నీకు ఉన్న విషయాన్ని గ్రహించనీయకుండా ఏది అడ్డం పడుతోందో అదే మాయ. అసలు మాయ అనేది లేదు, కానీ నువ్వు ఉందనుకుంటున్నావు.
నేను అది కాదనుకుంటున్నావు, అలా అనుకోవటమే మాయ వల్ల అనుకుంటున్నావు. అదే చెప్తున్నారు. ఈ మాయకి కారణం 3 గుణాలు. నిన్ను మాయ ఆవరించడానికి 3: సత్వం రజస్తమ ఇతి గుణాగా ప్రకృతిర్గుణా తైర్యుక్త పరః పురుష ఏకైహాస్య దత్తే. ప్రకృతికి అతీతుడు అద్వితీయుడు అయినటువంటి పూర్ణుడైన పరమేశ్వరుడు ఈ గుణాలతో కూడి క్రమంగా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను చేయటం కోసం బ్రహ్మ విష్ణు రుద్రులనే నామాలు స్వీకరిస్తాడు. ఆ జ్ఞానం ఉన్నదే, సర్వత్రా వ్యాపించినటువంటి నిశ్చలమైనటువంటి జ్ఞానం ఉన్నదే, అది ఏం చేసింది? కదిలింది అని నువ్వు అనుకుంటున్నావు, అది కదలలేదు. సరే, ఇది చర్చనీయాంశం. కదిలిందని నువ్వు అనుకుంటున్నావు, నేను ఎప్పుడూ కదలలేదు బాబు, అది ఇలాగే ఉన్నాను, నా జ్ఞానం ఉంటున్నది. సరే, ఉండు, ఎలా ఉంటావో అలాగే ఉండు. మరి నువ్వేమనుకుంటున్నావు? కదిలింది అనుకుంటున్నావు. కదిలితే ఏమైంది? ఇదిగో ఇది జరిగింది. ఏది జరిగింది? ఈ సత్వరజస్తమో గుణాలు వచ్చినాయి. ఆయన ఈ సృష్టి అనేది ఒకటి జరిగింది. దాన్ని సృష్టించడానికేమో, సృష్టించే సమయంలో ఆ జ్ఞానమే బ్రహ్మ అనే పేరు పెట్టుకుంది. దానికి కొంతకాలం స్థితిని కల్పించిన కాలంలోనేమో ఆ జ్ఞానమే తనకి విష్ణు అని పేరు పెట్టుకుంది. దాన్ని మళ్ళీ సృష్టి చేసి అట్లా పెట్టేసి ఉంచితే ఎంతకాలం ఉంటుంది? అది పోవాలి, ఆ చోటు ఖాళీ అవ్వాలి. ఇది ధర్మం. మరి దాన్ని ఖాళీ చేయించేటప్పుడు ఆ జ్ఞానమే తనకు రుద్రుడు అనే పేరు పెట్టుకుంది. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, బ్రహ్మ విష్ణు రుద్రుడు అనే నామాలను స్వీకరిస్తుంది. వాళ్ళలో ఈ విష్ణువేమో సత్వస్వరూపుడు, మరి ఆయన వల్ల మేలు కలుగుతుంది. బ్రహ్మ రజ ప్రధానం, ఆ లయం అనేది తమ ప్రధానం. ఈ మూడింటి వల్ల ప్రయోజనం ఉన్నది. లయం, రుద్రతత్వం వల్ల, లయతత్వం వల్ల ప్రయోజనం ఉన్నది. అంటే తమో గుణం వల్ల ఇవి నిరర్ధకంగా సృష్టించలేదు పరమాత్మ, ఉంది. వేటి యొక్క ప్రయోజనం ఏదో నువ్వు గ్రహించాలి. గ్రహిస్తే దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకుంటావు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ తమో గుణం రజోగుణానికి బాగా లోకువైపోయి అవి ఎలా తిప్పితే అలా తిరుగుతున్నాం. నువ్వు ఎలా తిప్పితే అవి ఎలా తిరగాలి తప్ప అవి ఎలా తిప్పితే నువ్వు అలా తిరగకూడదు. ఇది ధర్మ సూక్ష్మం. పార్థివా దారుణో ధూమస్తస్మాదగ్నిస్త్రయీమయ తమసస్తు రజస్తస్మాత్ సత్వం యద్ బ్రహ్మ దర్శనం. పృథివీ అంటే ప్రవృత్తి, ప్రకాశం లేనటువంటి కట్టె, దాని నుంచి పొగ ఆవిర్భవించే వస్తున్నాయి. అలాగే తమో గుణం కంటే రజోగుణం, దానికంటే సత్వగుణం శ్రేష్టమైనవని చెప్తున్నారు. బేజిరే మునయోధాగ్రే భగవంత మధోక్షజం సత్వం విశుద్ధం క్షయమాయ కల్పంతే ఏ సుతానిహ ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూతపతిదత నారాయణ కళాశాంతా భజంతి హ్యనసూయవ రజస్తమ ప్రకృతయ సమశీలా భజంతి వై పితృభూత ప్రజేశాదీన్ శ్రియైశ్వర్య ప్రజేప్సవ. వాసుదేవ పరా వేదా వాసుదేవ పరామఖా. వాసుదేవుడు మాట చాలా ప్రధానం. వసతి దీవ్యతే. ఈ వేదాలన్నీ వాసుదేవుడినే చెప్పినాయి. వాసుదేవ తత్వం అంటే సచ్చిత్తత్వాన్నే చెప్పినాయి. వాసుదేవ పరామఖ యజ్ఞం, ఆ వేదమే ఇక్కడ యజ్ఞం అయింది. ఆ వాసుదేవుడే ఇక్కడ వసుదేవుడి కుమారుడైనాడు. వాసుదేవ పరా యోగా వాసుదేవ పరా క్రియా వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తప వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతి. ఇవన్నీ ఈ వైవిధ్యంతో కూడిన జగత్తు వచ్చి పడింది. స ఏ వేదం సర్జాగ్రే భగవాన్ ఆత్మమాయ. అంతా చక్కగా వేదాంత సారం అంతా ఇక్కడ సూత మహర్షి అరచేతుల్లో పెట్టి చెప్తున్నాడు. స విభు సదసద్రూపయా చాసో గుణమయ్యా గుణో అగుణో విభు. విభు సహ అసౌ ఈ భగవంతుడు, అగుణ చ గుణములకు అతీతుడు ఆయనే, గుణములు కలవాడు ఆయనే. ఇది గ్రహించాలి మనం. అగుణశ్చ అతీతుడై అగ్రే సృష్టికి మొదట్లో సతు అసద్రూపయ అంటే కార్యకారణ స్వరూపం కలిగినటువంటి గుణమయ్య అంటే ఈ త్రిగుణాల స్వరూపం అయినటువంటి ఆత్మమాయ తన మాయాశక్తిచే ఇదం జగత్తు, ఈ సృష్టిని, ఈ జగత్తుని ససర్జ
ససృజే సృష్టించెను. ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు. తయా విలసితే శ్వేతేషు ఏషు గుణేషు గుణవానివ అంతఃప్రవిష్ట ఆభాతి విజ్ఞానేన విజృంభిత. ఏమంటే మీరు ఇందాక నుంచి జ్ఞానం అంతటా వ్యాపించి ఉంది, అజ్ఞానం వ్యాపించడం వల్ల కనపట్లేదు. మరి ఈ అజ్ఞానం ఎవరు? ఆ జ్ఞానం కంటే వ్యతిరేకం కాదా? ఆ జ్ఞానం వేరు, అజ్ఞానం వేరు కాదా? కాదు. ఈ అజ్ఞానం కూడా అదే. ఏదొచ్చినా మేము జ్ఞానంలో లయింపజేసుకుంటాం. అది అద్వైతం యొక్క గొప్పతనం. ద్వైతం అలా చేయలేదు. దేనికి దానికి విడిగా చూస్తుంది. విడిగా చూస్తే పరిష్కారం లేదు, మోక్షం అసలు లేదు. ఏకం చేసుకుని అజ్ఞానం కూడా, మాయ కూడా దానిదే. అదే చెప్తున్నారు ఇక్కడ. తానే ఆ మాయా స్వరూపుడే ఈ సృష్టి మొత్తాన్ని ఆయన చేశాడు అని చెప్తున్నారు. యథాహ్యవహితో వన్నిర్దారుష్వేకస్వయోనిషు నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్ అసౌ గుణమయైర్భావైర్భూత సూక్ష్మేంద్రియాధిభిః స్వనిర్మితేషు నిర్విష్టో భుంక్తే భూతేషు తద్గుణాన్ భావయచ్చేష సత్వేన లోకాన్ వై లోకభావనః లీలావతారానురతో దేవతిర్యంగ్ నరాదిషు. లోకభావన అంటే లోకాల్ని సృష్టించే ఏష ఈ పరమేశ్వరుడున్నాడే. దేవతిర్యంగ్ నరాదిషు దేవతలు, పశువులు, నరులు ఈ మొదలైన వాళ్ళల్లో లీలావతారానురత, లీలావతార లీలగా అవతరించటం అనేటటువంటి ఆ విషయంలో అనురత ఇష్టం కలిగిన వాడై సత్వేన సత్వగుణం చేత లోకాన్ ఈ లోకాల్ని భావయతి వై ఆయన ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తున్నాడు, శాసిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ విషయం తెలుసుకుంటే చాలు. ఇంతకంటే ఇందులో చాలా కఠినమైన జటిలమైన విషయం ఏదీ లేదు. ఈ విషయం తెలుసుకుంటే ఇంకా నీకు ఈ విషయాన్ని గురించి బాగా వివరించి నువ్వు పూర్తిగా తెలుసుకునే వరకు చెప్తారు. భాగవతం అందుకు వచ్చింది. ఇది సూత మహర్షి తన యొక్క భాగవతాన్ని శౌనకాదులకి చెప్పే విషయంలో తన మనస్సులో ఉన్నటువంటి ఆ ప్రణాళికని ఈ విధంగా వేద సమ్మతమైన ప్రణాళికని, వేదాంత సమ్మతమైన ప్రణాళికని వివరించి చెప్పాడు. తర్వాత ఇంకా మళ్ళీ ఆయన ఏం చెప్తాడనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.